దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చున్న చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలు వారం నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతే సఫలమగును. దుష్టులు ఆరాగునుండక గాలకి చెదురుకుట్టు పుట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు నడుపును. అంటే దుష్టుల ఆలోచన చొప్పునంటే వాళ్ళ ఆలోచనలు దుష్టులు కొంచెం చెడు మార్గాలు ఉంటాయి కదా, వాళ్ళ ఆలోచన ఇప్పుడు మనం నడవకూడదు. అది ఉన్న చోట మనం ఉండకూడదు. అర్థమైందా? దుష్టులు ఉన్న చోట ఉండకూడదు. వాళ్ళ ఆలోచన లేదని చెప్పినా మనం వినకూడదు. దాని ప్రహారంగా మనం నడుపుతానని చెప్పకూడదు. అంటున్నావా? పాపుల మార్గం అంటే పాపాలు చేసేవాళ్ళు మార్గం నడవమంటారు. మేము అటు రామని చెప్పాలి మీరు. అర్థమైందా? యెహోవా ధర్మశాస్త్రం అంటే యెహోవా చెప్పిన మాట మనం వినాలన్నమాట. అర్థమైందా? దివారాత్రులు రేత్రి పగలనక రేత్రనక నిత్యం యేసుప్రభు మాటలు చెప్పుకుంటా ఉండాలా, వాక్యం చదువుకుంటా ఉండాలి. దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలు వారడం నాటబడిన మొక్క అంటే ఎంత నివనవలాడుతూ ఉంటుంది ఆ మొక్క. అర్థమైందా? దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అంటే నీటి కాలు వారం నాటబడినదే అంటే చక్కగా నవనవలాడుతూ ఉంటుంది మొక్క. అలాగ అతడు నీటి కాలు వారం నాటబడినదే, ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంటే సఫలమగును. అలాగే చేస్తే అది చేసిన ప్రతి ఒక్క పని కూడా సఫలమగును. అతడు చేయనదంటే సఫలమగును. దుష్టులు ఆలాగునుండక గాలికి చెదరగొట్టు పుట్టు వలేది ఉంటారంట. గాలికి పుట్టాలి వెళ్ళిపోద్ది. గాలి వచ్చినప్పుడు ఎగిరిపోతా ఉంటుంది. గాలికి చెదరగొట్టు పుట్టు వలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులు నిలవరంట. న్యాయంగా ఉన్న చోట నిలబడరంట. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ మన పనికిరాని మాటలని. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనముకు విడిచిపెట్టి నీతిమంతుల సభలో పాపులు నిలువారు. అంటే ఎందుకు నిలబడతారు? నిలబడి అక్కడ నేను చెడ్డబాళ్ళు చెప్పే కాడ నిలబడి ఆ స్థలం వాళ్ళ వేరే ఉంటది, అక్కడ నిలబడాలి. ఇష్టపడతారు కానీ దీనికి ఇష్టపడరు. అదే నీతిమంతులు సభలో పాపులు నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. అదే నేను మర్చిపోయింది. నీతిమంతుల సభలో పాపులు నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనము నిలువరు.